హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వీడియోస్ వెళ్ళకపోయినాయి ఫ్రెండ్స్, బాగాలేదు. జ్వరం, గొంతు మూసుకుపోయింది. ఒకరోజు బాగుంది. అదేంటి ఫ్రెండ్స్, ఇండియాలో ఎంత దారుణం అంటే ఎంత దారుణం అయిపోతుంది ఫ్రెండ్స్. 500 కుక్కలు చంపాడంటే వాడు. 500 కుక్కలు చంపి వాడికి పైన మోదీ సార్ నుండి వాడికి గిఫ్ట్ వచ్చేదేమో. గిఫ్ట్ ఇచ్చారు. కుక్కలను చంపదు యాదవ కాదురా, యాదవ కుక్కలను చంపడం ఏందిరా? తిరుమలలో పిల్లోళ్ళని చంపాను. మా నెల్లూరు పిల్లని, చిన్న బిడ్డని, 5 సంవత్సరాల బిడ్డని పులి ఎత్తుకోపోయి తినేసింది. మరేం చేసినారు యాదవ? దాన్ని పట్టుకున్నావు, జూ పార్కులో పెట్టినావు. దానికి ఒక న్యాయము, కుక్కలకు ఒక న్యాయమరా? అంటే కుక్కలను చంపితే ఎవరు లేరు, పులిని చంపలేవు కదా. నువ్వు దమ్ము ఉన్నాడు, ధైర్యం ఉన్నాడు, నీకు ధైర్యం దమ్మ, నీతి నిజాయితీ ఎవడైతే పులులు 2 చంపి ఫోటో దిగరా. చిన్న చిన్న బిడ్డలను చంపేస్తున్నారు యాదవ. రేపు చేసి పుణ్యం తెలియకుండా ఈ భూమి మీద వచ్చిన బిడ్డలు వాళ్ళని చంపేస్తున్నారు. వాళ్ళు తీసుకొని విషం పెట్టి 10 మందిని చంపి నీ పక్కన ఫోటో పెట్టు, నీకు ధైర్యం ఉంటే. వాళ్ళు చంపడము, కోర్టులకు పోవడము, డబ్బు పెట్టుకొని లాయర్లు పెట్టుకోవడం, బయటికి రావడం, తిరిగి చచ్చిపోయిన బిడ్డ తిరిగి వచ్చింది. పులి చంపిన బిడ్డ తిరిగి రాలేదు, వాళ్ళు చంపిన బిడ్డ తిరిగి రాలేదు. కుక్కలు కరిచిన బిడ్డలు కూడా ఎలా తిరిగి వచ్చారని ఎలా మాట్లాడుతున్నారు అయ్యాతోళ్ళు మీరు? అసలు భయంకరంగా ఉన్నది ఇండియాలో. ఎంత న్యాయం అన్యాయం లేకుండా పోతున్నారు. పోయే కాలం దగ్గర పడ్డది. అందుకే కుక్కలకి పన్ను కడతామంటున్నారు, మనుషులకు పన్ను కడుతున్నారు. మనుషులు చేసే పాపాల కోసం పన్ను కడుతున్నారు. కుక్కలు ఎట్ట కడతాయరా? అవి ఒక ముద్ద ఇచ్చి తిని బతికేటి పన్ను కడతాయా? ఈ భూమి మీద ప్రతిదీ బతకడానికి దేవుడు పుట్టించినాడురా. ఏదో ఒక రోజు పోవాల్సిందే. సావు ఎవడి చేతిలో లేదురా యాదవా. నీ సావు కూడా నీ చేతిలో లేదు. నువ్వు చచ్చేటప్పుడు అయితే పురుగులు ఖచ్చితంగా పడతాయి. అవి తీసుకోవడానికి కూడా ఎవరు ఉండరు. అర్థమైందా? నీ పక్కన ఎవరు ఉండరు. ఈ భూమి మీద పుట్టినోడల్లా బతికుంటే ఈ భూమి నిలబడదు. పుట్టినోడంతా సావాల్సిందే. సావుకు తప్పదు. సత్యవాడికో ఏదో ఒక వంక మీద చచ్చాడు, కానీ నేరుగా దేవుడు తీసుకొని ఆయనకి ఎవ్వడు నోటుకుండారా అట్లా. అది తెలుసుకొని చావంటారా ఎదవల్లారా. బిడ్డలు అందరూ ఉన్నారు. పుట్టినోడు సావాలి, సావుకు తప్పదు. భూమి మీద ఉంటా. ఎప్పుడు వచ్చింది మరణం తెలుసా? లారీ గుద్దేసి, పాము గరుసు, కుక్క గరుసు, క్యాన్సర్ వచ్చు, ఎయిడ్స్ వచ్చు, ఈ జబ్బులన్నీ వచ్చి చచ్చిపోతున్నారు. ఎందుకని? దేవుడిని ఊరు తిట్టరు, దేవుడిని ఊరు అనుకోరు. ఎందుకంటే దేవుడు చేయలేదు కదా లారీ కుట్టింది. మనిషి జన్మ పుట్టింటే ఎవరు యాదవా? కుక్కలను ఇంకొకసారి కుక్కలను చంపకాకు. నీకు చేతనైతే సాయం చేయి. కుక్కలు చంపినావు అనుకో, నువ్వు ఈ బతుకు అసలు కుక్కలే నాకాలేమో నీ పురుగులు. అది చూసుకో. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో ఆ యాదవకి వెళ్ళేదాకా షేర్ చేయండి. నేను ఎప్పుడు అడగల మిమ్మల్ని.